ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, ఆ కొండలను తొలిచేస్తున్నారు, గ్రీన్ కోకు దోచిపెట్టేస్తున్నారు. గ్రీన్ కో అంటే చలమలశెట్టి సునీలు, చలమలశెట్టి అనిలు. చలమలశెట్టి సునీల్ అంటే కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. సో అందుకని చెప్పి ఇది దోచేస్తున్నారని చెప్పి మీరే రాశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అటవీ భూములు ఏదో మొత్తం ధ్వంసం అయిపోయినాయి అని చెప్పి ఆయన విచారణ కూడా చేపట్టి వెళ్ళొచ్చాడు స్వయంగా. వెళ్ళొచ్చినాక అక్కడ చూడంగానే ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఊరే ఇట్లాంటి ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా, నేను జీవితంలో చూడలేదు ఇట్లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడు సెట్టింగ్లో కూడా చూడలేదంట, అట్లాంటి గ్రాఫిక్స్లో కూడా. అంత అద్భుతంగా అక్కడ కట్టారు ప్రాజెక్టు అని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చాడు, సెల్ఫీ కూడా దిగి వచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పోయాడు, ఈయన కొద్దిగా చెప్పాలి కదా ఆడున్న అధికారులన్నా, లేదంటే అసలు ఆయన అన్నాడో మరి వీళ్ళు రాస్తారు ఈ పత్రికల్లో, ఎందుకంటే అది తెలియదు కదా క్లారిటీ. చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం అంట. యూరి ప్రగతిశీలను వారయ్యో, ఏం ప్రగతిశీల విధానాలు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గ్రీన్ కోకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది, ఆ కేంద్ర మంత్రి తెలుసుకోవాలి. మీలాంటి వాళ్ళందరూ కేంద్ర మంత్రులుగా ఉంటే ఈ దేశం ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటానికి ఇది ఒక అద్దరిపోయే వార్త. అసలు రాష్ట్రం ఈ వార్త చూసిన తర్వాత ఎవడైనా కూడా ఈ వార్త చూస్తే వామ్మో, పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు చేస్తే సహించమన్నాడా? ఈ వార్త సార్ పెద్ద వార్త. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు సహించం, ఇందులో కూటమి నేతలున్నా ఉపేక్షించం, జిల్లాలకు వెళ్ళి ఫిర్యాదులు స్వీకరిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చాలా పెద్ద వార్త. ఎందుకంటే పగిలిపోయే వార్త, అసలు మామూలు పగిలిపోయే వార్త కాదు ఇది. ఆ పగిలిపోయే వార్తలో మళ్ళీ ఆంధ్రజ్యోతిలో కూడా భూ కబ్జాలను సహించం, నేనే స్వయంగా జిల్లాలో పర్యటిస్తా, తొలుత కాకినాడ విశాఖలో తిరుగుతా, భూదందా బాధితులతో మాట్లాడతా, అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? ఎప్పుడన్నా వార్తలు చూస్తారా? టీవీలు ఏమన్నా అంటే చూస్తారా అని అడుగుతున్నా మామూలుగా. ఎప్పుడన్నా ఈ ఫేస్బుక్, ట్విట్టర్, పేపర్లో చదివే అలవాటు ఏమన్నా మనకుందా? అది మీకుందా? అంటే మా అందరికి ఉందా, మీకుందా లేదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీ జనసేన పార్టీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో బొర్రా రాజేంద్ర ప్రసాద్, ఆయన వాళ్ళ స్థలాన్ని కోట్లాది రూపాయలు విలువైన ఆయన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు, పోలీసులు సహకారంతో కబ్జా చేస్తున్నారని చెప్పి ఇప్పటికే 2-3 వీడియోలు కూడా పెట్టారు. తిరుచానూరులో ఆయనకు సంబంధించి, అంటే తిరుపతి తిరుచానూరు మీకు ఐడియా ఉంటుంది కదా, ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ మధ్య కొంచెం గుళ్ళు అది ఇది అని చెప్పి అంటే నా డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి తిరుచానూరు అనే ఉంది. తిరుచానూరుకు సంబంధించి అమ్మవారి టెంపుల్ ఫేమస్. ఆ తిరుచానూరులో ఎవరైతే బొర్రా రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేశాడు, అతనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ స్థలం ఉందో ఆ స్థలాన్ని పోలీసులు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తున్నారు. సిఐ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. 4 సార్లు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు, సిఐ పట్టించుకోకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ బీహారా అని ఆయన మాట్లాడింది. అంటే మనం టీవీ చూస్తే కదా అర్థం అవుతుంది. నిన్న కూడా అప్పుడప్పుడు ట్విట్టర్లో మీరు ట్వీట్లు పెడతారు కదండి, మీరు బెటరా? మీ జనసేన శతాగ్ని టీం ఉందో కదా, పనికి మనకి వాళ్ళు పెడతారు కావాలి అంటే మీకు తెలియకపోవచ్చు. నిన్న చిలకలూరుపేటలో ఏదైతే దాదాపుగా 60 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే ఆయన ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు అక్కడ, అది కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మురళి అతని పేరు. అతను పత్తిపాటి పుల్లారావు ఆ స్థలాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన ట్విట్టర్లో మొత్తం పెట్టాడు. అని చాలా అన్ని చోట్ల అది ఫుల్ వైరల్గా ఉంది ఈరోజు. నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం 22 లక్షల రూపాయలు నారా లోకేష్ సహాయకుడికి ఎవరికి పంపించాడని ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి అవన్నీ మీరు చూడలేదా? మరి ఎట్లా భూ కబ్జాలు చేస్తే సహించము ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అసలు మీ పంతం నానాజీ అనుచరులు, లేదంటే మీ అలమంచిలి ఆయన ఉన్నాడు కదా లేఖి స్కిట్లు వేసినటువంటి ఆ విజయ్ కుమార్, స్వయంగా ఎట్లాంటి కదా భూ కబ్జాలు చేసేటటువంటి భూ కబ్జాదారులు, మీ పార్టీలో మీ వాళ్ళని పెట్టుకొని చేతి సహించాం, నేనే స్వయంగా పర్యటిస్తా, ఇక ఆపి ముందు ఇటు మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా మాట్లాడు. ఊరకు స్టేట్మెంట్లు, పనికిమాలి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప నువ్వు దేనికి పనికిరావు. పేరుకు ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఒక డమ్మీ వేడ. నీ వాళ్ళు ఏమైనా చర్యలు తెస్తే దిక్కు దివాలని లేదు. ఈరోజు మళ్ళీ నువ్వు ఊరికి వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్తున్నావా? ఆంధ్రజ్యోతిలో అదే బూత్ జ్యోతిలో పగిలిపోయే వార్త, తొక్కించే వార్త, తొక్కి పడేసేటువంటి వార్త ఒకటి వచ్చింది. వాళ్ళ మామూలు వార్త కాదు. వార్త మొత్తం చదివితేనే దీంట్లో మతలబ్ ఏంటని అర్థమైంది. హెడ్డింగ్లు చూసినంత మాత్రాన మీకు అర్థం కాదు. మొత్తం వినండి, బలు ఇంట్రెస్ట్గా ఉంటుంది.
ఈ మట్టి సీఎం ఇంటికి అడ్డొస్తే తొక్కించేస్తాం. మామూలుగా తొక్కించం. మట్టి తరలిస్తున్న లారీలను అడ్డగిస్తున్న గ్రామస్తులు, ముఖ్యమంత్రి పేరిట మట్టి అక్రమాలు, అడ్డుకున్న వారికి బెదిరింపులు, అమార్చిన ఇలాకాలో అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలకు తెగబడుతున్న వైనం. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పేట్రేగిన ముఠ. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గం నూజివీడులో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠ దౌర్జన్యకాండ శుక్రవారం వెలుగు చూస్తుంది. నెల రోజుల నుంచి ఏదైతే నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో పెద్ద గ్రావెల్ కొండ నుంచి రాత్రిళ్ళు యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు సాగుతుంది. శుక్రవారం నుంచి అయితే ఉదయం పూట కూడా అక్రమ క్వారీయింగ్కు తెర తీశారు. పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా గ్రామంలోని మట్టి కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు. గమనించిన గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో అక్రమ తవ్వకాల నిర్వాహకుడు ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడుతూ, ఏం సీఎం ఇంటికి మట్టి తరలిస్తుంటే అడ్డుకుంటారా? అడ్డొస్తే తొక్కించేస్తామని బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. ఇటీవలే చంద్రబాబు రాజధానిలోని వెంకటపాలెంలో తన స్వగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని ఇలా వాడుకున్నారన్నమాట. ఈ అక్రమ క్వారీయింగ్కు గ్రామస్తులు ఇటీవల గుర్తించారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైతం సీఎం ఇంటికే తరలిస్తున్నారేమోనని చెప్పుకొచ్చారు. విన్నారు కదా, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే సీఎం ఇంటికే తరలిస్తున్నారేమో అని చెప్పుకొచ్చారంట. మామూలు తొక్కించే వార్త కాదు. వాళ్ళకి ఏం తెలియదు. ఆ నోట్లో ఏది పెడితే కూడా కొరకలేరు ఆ రెవెన్యూ అధికారులు. నోట్లో అరటిపండు పెడితే అమ్మ తినాలా ఏం చేయాలని అడుగుతారు, నోట్లో పెట్టినా కూడా. ఈ నేపథ్యంలో గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ గ్రావెల్ గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లడం గమనించిన ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు శుక్రవారం ఉదయం టిప్పర్లు అడ్డగించాడు. నిర్వాహకులు బెదిరింపులు లేదంటూ గ్రామస్తులు అనుమతులు చూపాలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో నిన్న మొన్నటి వరకు పార్థసారథి పేరును స్థానిక అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం పేరును ఉపయోగించే వరకు వ్యవహారం వెళ్ళింది. అక్రమ క్వారీయింగ్కు పాల్పడిన మంత్రి అనుచరుడు బ్రాకెట్లో నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్యుడు, మళ్ళీ బ్రాకెట్ క్లోజు, శుక్రవారం సాయంత్రం, అంటే ఇది మంత్రి అనుచరుడు నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్య నాయకుడు శుక్రవారం సాయంత్రం నరసింగపాలెం గ్రామస్తులను అడ్డగించిన టిప్పర్ల వద్దకు వచ్చి వారికి క్షమాపణ చెప్పారు. ఇక క్వారీయింగ్ చేయబోనని చెప్పారు. ఈ విషయంలో మంత్రి పాత్ర లేదని తెలిసిన గ్రామస్తులు మౌనం వహించారు. అంటే ఇప్పుడు వరకు నెల రోజులుగా యథేచ్ఛగా ఇష్టానురీతిలో కొన్ని వేల టిప్పర్ల